ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీకు శుభములు. దేవుని జీవవాక్యం మిమ్ములను బలపరుస్తుంది. దేవుని వాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈరోజు దేవుని జీవవాక్యంను చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. నీవిక దాసుడవు కావు, కుమారుడవే. గలేషియన్స్ చాప్టర్ 4 verse 7. You are no longer a slave but God's child. క్రీస్తు శిలువపై చేసిన కార్యాన్ని ఆధారంగా చేసుకొని దేవుడు భక్తిహీనుల్ని నీతిమంతులుగా తీరుస్తాడనేదే సువార్త. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను మనమందరము భ్రష్టులమైపోయాము. అంటే పాపం పూర్తిగా మనలను కలుషితం చేసింది. మనమందరము సాతానుకి, పాపానికి బానిసలయ్యాము, దాసులమయ్యాము. మనం చేసే మంచి పనులు మన పాపాన్ని తుడిచివేయలేవు, దేవుణ్ణి సంతోషపెట్టలేవు. ఎందుకంటే మనిషి చేసిన మంచి పనులు దేవుని దృష్టికి మురికి గుడ్డల్లాంటివి. కాబట్టి మనము దేవుని ఉగ్రత క్రింద ఉన్నాము. ఆయన ఉగ్రత మనలను శిక్షించి నిత్యం ఆయనకు దూరం అయ్యేలా చేస్తుంది. అయితే దేవుని సార్వభౌమ కృప పాపులమైన మన పట్ల గొప్ప కార్యం చేసింది. తండ్రి అయిన దేవుడు మనలను పాపం నుండి విడిపించడానికి తన కుమారుణ్ణి పంపించాడు. శిలువకు అప్పగించి ఆయన శరీరమందు దేవుడు పాపానికి శిక్ష విధించాడు. పాపుల రక్షణకు అవసరమైన సమస్తాన్ని ఆయన కుమారుడు శిలువపై నెరవేర్చాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు దాసుడవు కావు, నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తెవు. My dear friend, the Spirit Himself testifies with our spirit that we are God's children. Now, if we are children, then we are heirs, heirs of God and co-heirs with Christ. If indeed we share in His suffering, in order that we may also share in His glory. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు జీవవాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మేము ఈ లోకంలో దాసులమై ఉండగా మమ్ములను విమోచించి నీ కుమారుడిగా, కుమార్తెగా చేసినందుకు మీకు స్తోత్రములు. దేవా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని నీ కృపతో ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగమును, చేతి పనులను, పరిచర్యను దీవించుమని రక్షకుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.